సో అందరికీ నమస్కారం. బేసిక్గా 25 ఇయర్స్ ఆర్ 35 ఇయర్స్గా ఇదే వర్క్ చేస్తున్నాం మేము. బట్ చేంజ్ కపుల్లో కానీ పేషెంట్స్లో కానీ ఎక్స్పెక్టెడ్ లెవెల్లో లేదు. అంటే దానికి కాన్షియస్ ఎఫర్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని మాట్లాడుకొని మనం ఎలా చేయాలి అని అనుకోకపోతే మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోలేరు. ఎవ్రీడే కొత్తగా వచ్చినప్పుడు పేషెంట్ మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి అని చెప్తాం. లైఫ్ స్టైల్ అంటే 5 విషయాలు: డయట్, తర్వాత డైలీ వాకింగ్ చేయాలి ఒక 1 అవర్ భార్యాభర్తలు కలిసి, తర్వాత దీనికి సంబంధించిన వీడియోస్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మాట్లాడినవి చూస్తే మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది తెలుస్తుంది. అందువల్ల చూడండి అని చెప్తాం. తర్వాత మెడిటేషను, మార్నింగ్ మెడిటేషన్ మేడమ్స్ మాట్లాడారు, మెడిటేషన్ తెలుసుకొని చేయండి. మీరు ఎక్కడున్నా వేరే ఊర్లలో కూడా ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనర్స్ చాలా దగ్గర అవైలబుల్గా ఉంటారు. వాళ్ళ నంబర్స్ కూడా, ఒక యాప్ కూడా ఉంది, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ యాప్ అని. అది చూసుకొని ఫాలో కాండి, ట్రైనర్స్తో కనెక్ట్ కాండి అని చెప్తాం. యోగ నిద్ర అని, దట్ ఈస్ ఫర్ అబౌట్ 12 minutes ఫర్ విమెన్ అండ్ 4 minutes ఫర్ మెన్. అది వినమని చెప్తాం. సో నాకు తెలిసి మేబీ ఓవర్ ఎస్టిమేటే, నాట్ మోర్ దెన్ 10% డూ దిస్ పర్ఫెక్ట్. ఇఫ్ ఐ సీ 100 patients, 10 మంది కంటే ఎక్కువ పర్ఫెక్ట్గా అన్నీ చేయరు. సో ఈ చేయకుండా పోవడానికి కారణాలు ఏంటి అని ఆలోచించినప్పుడు, ఫస్ట్ ఏదైనా మనకి కొత్తది అనిపించినప్పుడు దాన్ని మనం డైజెస్ట్ చేసుకోవడమే కష్టం. కన్వెన్షనల్ వరల్డ్లో హాస్పిటల్కి ఎక్కడ పోయినా, ఏ ప్రాబ్లం కోసం పోయినా ప్రాసెస్ ఏముంటుంది? హిస్టరీ తీసుకుంటారు, ఎగ్జామిన్ చేస్తారు, టెస్టులు చేస్తారు, మెడిసిన్ రాస్తారు, ప్రొసీజర్ సర్జరీయో లేకపోతే ఏదన్నా ఉంటే చేస్తారు. ఈ లైఫ్ స్టైల్ మీద ఇంత ఫోకస్డ్గా అన్ని దగ్గరలు చేస్తే మీకు కూడా రాగానే మేము చెప్పినవన్నీ టక్ తీసుకొని చేసేస్తారు. కానీ అది బయట ప్రపంచంలో మనకి ఇంతకుముందు అనుభవంలో లేదు కాబట్టి మనం దాని గురించి పెద్దగా ఆలోచించుకోము, లేకపోతే పట్టించుకోము, ఏదో చెప్తున్నారు అని. ఎప్పుడైతే మెంటల్గా మనకి ప్రిపరేషన్ లేదో, నెక్స్ట్ దానికి తగ్గట్టే సపోర్టివ్గా ఆలోచిస్తాం. ముఖ్యంగా మగవాళ్ళలో అయితే, ఆడవాళ్ళలో కూడా, మగవాళ్ళలో అయితే స్టాండర్డ్ ఆన్సర్ ఏంటంటే, ఏది చెప్పినా నో డౌట్ మెజారిటీ ఆఫ్ ద మెన్ ఏదో ఒక జాబ్ చేస్తారు కాబట్టి దే విల్ బి బిజీ, జాబో బిజినెస్. బట్ స్టాండర్డ్ ఆన్సర్ ఏంటంటే టైం లేదు, ఏది చేయమన్నా టైం లేదు, నడవండి అంటే టైం లేదు, వీడియోస్ చూడండి అంటే టైం లేదు. సో మెడిటేషను మీరు ట్రైనర్ దగ్గరికి వెళ్ళి ఒక 3 days అయినాయా 1 hour ట్రైనింగ్ తీసుకొని ఇంటి దగ్గరే చేసుకోవచ్చు అంటే కుదరదు, టైం లేదు. సో అంటే మెంటల్ ప్రిపరేషను 0. అందుకని నేను ఇప్పుడు వచ్చినప్పుడు పేషెంట్స్ ఏం చేస్తున్నానంటే, ఎందుకు అనేది కూడా ఒక రీజన్ ఏంటంటే, మేము చెప్తాము, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్ ఎట్లుందో అట్లా దినవారీ మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తాము, ఏం చేస్తాము అనేది అట్లే జరిగిపోతుంది. ఇప్పుడు మనం స్కూల్కి పంపిస్తాం పిల్లల్ని, స్కూల్లో 9 o'clock 10 o'clock పోతే ఫస్ట్ అవర్ ఇంగ్లీషు, తర్వాత తెలుగు, తర్వాత సోషల్ పీరియడ్లు ఎందుకు ఉండాలి? పలానా టైంలో పలానా సబ్జెక్ట్ అని పీరియడ్ ఉండాల్సిన అవసరం లేదు కదా. పోయి ఏదో ఒకటి చెప్పి పంపించవచ్చు కదా. అన్లెస్ ఇట్ ఈస్ షెడ్యూల్డ్, విల్ నాట్ డూ ఇట్. అందుకని ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు నేనేం చెప్తున్నానంటే, బుక్ తీసుకొని నువ్వు రాయి, భార్యాభర్తలు అప్పుడే అక్కడే మీరు డిసైడ్ చేసుకోగలరు.
డిసైడ్ చేసుకోండి, నడవాలి. అది మార్నింగ్ వీలవుతుందా, ఈవినింగ్ వీలవుతుందా, నైట్ వీలవుతుందా. ఫస్ట్ చెయ్యాలి అని ఉంటే నెక్స్ట్ ఎప్పుడు చేయాలి, ఎన్ని రోజులు చేయగలము, ఇవన్నీ వస్తుంది. మనసులో నాకు ఆల్రెడీ కష్టం అని ఉంటే ఇంకా చేసేది ఉండదు. మనకు దానికి సపోర్ట్ ఎవిడెన్సెస్ అన్నీ తీసుకొస్తాం. ఆఫీస్లో నేను బిజీగా ఉన్నాను, నాకు ఈ వర్క్ ఉండింది, ఆ వర్క్ ఉండి చెయ్యాలి అని ఉంటే వన్ డే చేయొచ్చు. బట్ చెయ్యాలని మనసులో లేకపోతే అది కూడా ఆలోచించం. చెయ్యాలి అని ఉంటే నెక్స్ట్ కౌంటర్గా ఒక క్వశ్చన్ వేయాలి. చెయ్యాలి అని ఉంటే నిజంగా నన్ను అడగాలి, సార్ నా వర్కింగ్ టైమింగ్స్ ఇట్లున్నాయి, నేను ఎట్లా చేయాలి అని నన్ను ఎవరు అడగరు. అంటే అర్థమేంటి, ఇది నా వల్ల కాదులే. మనం చెప్పేటప్పుడే వాళ్ళని చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది, నా వల్ల కాదు ఇది, కాబట్టి ఇంక దాంట్లో ఇంకో డౌట్ ఏమి లేదు, ఎట్లా చేయను నేను. ఎప్పుడు వస్తుంది ఆ క్వశ్చను, చెయ్యాలని ఉంది కానీ నాకు ఇట్లా ఉంది, నేను ఎట్లా చేయాలి అనే క్వశ్చను చెయ్యాలని ఉంది అని అనిపించినప్పుడు వస్తుంది. దట్ ఈజ్ నెంబర్ 1. సెకండ్ థింగ్ ఏంటంటే, చాలా సందర్భాల్లో చెప్తాం, పేరెంట్స్ ఫస్ట్ ఆప్షన్. వైఫ్ వాళ్ళ మదర్ కానీ, హస్బెండ్ వాళ్ళ మదర్ కానీ, వాళ్ళతో ఉన్నా లేకపోయినా మీ పేరెంట్స్ని కూడా ఈ వీడియోస్ చూడమని చెప్పండి అంటే అట్లా చూస్తారు. అట్లా చూడడానికి చాలా కారణాలు ఉంటాయి. మేబీ రిలేషన్షిప్ బాగాలేకపోతే నేను పోయి వాళ్ళకి ఎక్కడ చెప్పేది ఇవన్నీ ఏంది అని అనుకోవచ్చు. రిలేషన్షిప్ బాగుంటే కూడా ఇది వాళ్ళు చూస్తే నాకేంటి ఉపయోగం అన్నట్టు అనిపిస్తుంది. మన కల్చరల్ కండిషన్స్లో, మన దేశంలో, మేబీ ఇన్ ద వెస్ట్ ఇట్ మే బి డిఫరెంట్, క్రూషియల్ పార్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్ లైక్ ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించేటప్పుడు కానీ, ప్రెగ్నెన్సీలో కానీ, డెలివరీలో కానీ, పిల్లల్ని చిన్న బిడ్డలుగా ఉండేటప్పుడు పెంచేటప్పుడు కానీ యూజువల్గా ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుంటాం జనరల్గా. సో అది కల్చరలీ వీఆర్ లైక్ దట్. సంబడీ షుడ్ హెల్ప్, మై మదర్ షుడ్ హెల్ప్ ఆర్ మై సిస్టర్ షుడ్ హెల్ప్. ఇది ఇక్కడ మాత్రం చాలా తక్కువ మంది చేస్తారు. మీ మదర్ కానీ, మదర్లా కానీ, అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు చూడాలి అని అంటే 2 కారణాల చేత చూడాలి. నేను చాలా విషయాలు చెప్పాను, ఇంటికి పోయాను, ఇంటి నుంచి మళ్ళీ వస్తాను హాస్పిటల్కి, నువ్వేం చెప్తున్నావో అది నమ్ముతాను అంతే నేను. బట్ ఐ డు నాట్ నో వెదర్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఆర్ నాట్. మీరు చేస్తున్నారా లేదా నాకు తెలియదు కదా, మీరు చెప్పింది నేను నమ్మాలి. సో అది ట్రూత్ఫుల్గా ఉండొచ్చు, ఉండకుండా పోవచ్చు. ఎందుకులే చేయలేదని చెప్తే ఏమని అనుకుంటారేమో అని అనుకోవచ్చు. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, మీ పేరెంట్స్ ఎవరైనా వాళ్ళకు ఒక కన్సర్న్ ఉంటుంది, వీళ్ళకు కూడా వస్తే బాగుంటుందని. వాళ్ళు కూడా ఇవన్నీ చూసినప్పుడు ఈ వీడియోస్, నేను ఎట్లా హెల్ప్ చేయాలి వీళ్ళకి, నేనేం చెప్తే ఏం మాట్లాడితే వీళ్ళకి మంచిది, ఏం మాట్లాడకూడదు అనేది కూడా తెలుస్తుంది. సో ఈ విషయాలు చాలామంది మాట్లాడి ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉండింది సఫరింగు, అదర్ ఫ్యామిలీ మెంబర్స్తో, అది నాకు అబ్స్ట్రక్షన్ ఎట్లయింది, అది ఎవరైనా చూసినప్పుడు అదే వీడియోని మళ్ళీ మళ్ళీ చూశారనుకోండి, అట్లీస్ట్ ఇంటెన్షనల్గా కాకుండా ఇగ్నోరెన్స్తో చాలా విషయాలు మనం చేస్తాం. మనకి పిల్లలు కావాలనే ఆతృతతో, గ్రాండ్ పేరెంట్స్గా కావాలని ఆతృతతో దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక దాన్ని కపుల్ మీద చూపించవచ్చు. ఒకసారి ఈ వీడియోస్ చూసినప్పుడు మనం అట్లా మాట్లాడడం వల్ల ఇంకా నష్టం జరుగుతుంది, వచ్చే ప్రెగ్నెన్సీ కూడా ఇంకా లేట్ అవుతుంది, మనం సపోర్టివ్గా ఉండాలి అని వాళ్ళకి తెలుస్తుంది. అది ఎప్పుడు వాళ్ళు ఆ వీడియోస్ చూసినప్పుడే. దానికి బాధ్యత ఎవరు తీసుకోవాలి? కపులే తీసుకోవాలి. కాబట్టి
ట్రీట్మెంట్లో ఇప్పుడు టెక్నాలజీ చాలా అడ్వాన్సెస్ వచ్చేసింది. చాలా ఐవీఎఫ్ క్లినిక్స్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్లో కంట్రీ అంతా వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయని. ఎక్కువ లేకపోతే ఎవరు పెట్టుకోరు కదా, ఇన్ని రావు కదా. మరి దాన్ని సాల్వ్ చేసుకోవాలి అని అంటే న్యాచురల్గా ఈజీగా సాల్వ్ చేసుకునే మెథడ్ కనుక్కోవడము, దాని దారిలో నడవడము, దానికి మీరు ఎఫర్ట్ పెట్టడము మీరు చేయకపోతే ఒక మార్గం ఏముంది? యు మే హ్యావ్ టు గో ఫర్ హయ్యర్ ప్రొసీజర్స్. దాంట్లో పోయినా కానీ మీరు ఫిజికల్గా మెంటల్గా ప్రిపరేషన్ సరిగ్గా లేకపోతే సక్సెస్ రేట్స్ ఆశించినంత ఉండకపోవచ్చు. అందువల్ల నేనేం చెప్తానంటే, భార్యాభర్తలు ఇద్దరు వచ్చినప్పుడు దే హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. ఇవన్నీ చెప్పారు, ఇవి ఎంతవరకు చేయగలవు, ఎట్లా చేయాలి, చేయాలనే ప్రయత్నం ఉండాలి, 100% చేయలేకపోయినా. రెండోది, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తప్పకుండా తీసుకోవాలి. అది దట్ కెన్ బి బ్రదర్ ఆర్ ఈవెన్ సిస్టర్. మనతో ఎవరు బాగా ఇంటిమేట్గా ఉంటారో ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ తీసుకోవడం అంటే వాళ్ళు కూడా వీడియోస్ చూడమని చెప్పండి. వాళ్ళు వీడియోస్ చూసినప్పుడు వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడతారు కదా, వాళ్ళు చూసిన వీడియోలో వాళ్ళకి ఏం అర్థమైందో వాళ్ళు చెప్తారు మనకి. దాంట్లో ఇట్లా చెప్పింది కదా అని వాడు చేస్తున్నావా లేదా, ఇట్లా చేస్తున్నావా లేదా అనేది. సో దానివల్ల ఏంటంటే మన మీద కూడా ఎవరో ఒకరు సూపర్విజన్ ఉంటుంది. ఇప్పుడు మనం సరిగ్గా చేయలేకపోయాం అనుకోండి, మన వాళ్ళతో మనం నిజంగా చెప్తాం, నేను చేయలేకపోతున్నా, చేయట్లేదు ఇట్లా. సో అప్పుడు ఏం చెప్తారు వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ చెప్తారు, నువ్వు ఇట్లా చేసుకోకూడదా, అట్లా చేసుకోకూడదా అనేది. సో అందువల్ల ఈ ట్రీట్మెంట్లో చాలా ఈజీ, చాలా కష్టం. ఈజీ ఎప్పుడంటే మీరు దృఢంగా నిశ్చయం తీసుకోవాలి. భార్యాభర్తలు ఒక టీం లాగా ఏర్పడి ఎట్లయినా దీంట్లో నుంచి మనం బయటికి రావాలి, దానికి ఇవి అన్నీ చేయాలని చెప్తున్నారు. సో ఎట్లా చేయాలి, మనం ఎట్లా చేయాలి? చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు చెప్తారు, వైఫ్ ఏం చెప్తుందంటే, నేను చేస్తున్నాను సార్ అంటారు. హస్బెండ్ని అడిగితే ఆయన బిజీగా ఉంటారు సార్, ఆయనకు కుదరదు అని. సో ఓకే, బిజీగా ఉండొచ్చు, చేయడం కష్టం కావచ్చు, కానీ 100% చేయలేకపోయినా చెయ్యాలి అనేది ఉండాలి. చేయలేకపోతున్నామే అనే బాధ కూడా ఉండాలి. ఎట్లా చేయగలము అనేది కూడా ఉండాలి. ఇప్పుడు చాలామంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఈ సాఫ్ట్వేర్ వీళ్ళందరూ, వాళ్ళకి 5 day వీక్ ఉంటుంది, సాటర్డే సండే హాలిడే ఉంటుంది. మీరు చేయలేరు, అస్సలు బిజీగా ఉన్నారు ఇద్దరు కూడా. సాటర్డే సండే ఒక్కరోజు చేయండి, ఆ 2 రోజులు చేయండి. ఎప్పుడు చెయ్యాలని నాకుంటే సాటర్డే సండే ఫుల్గా దానికే ఇస్తాను. ఆ రోజే వాకింగ్ చేస్తాను, ఆ రోజే నెంబర్ ఆఫ్ వీడియోస్ చూస్తాను, ఆ రోజే మెడిటేషన్ చేస్తాను, ఎవ్రీథింగ్ ఐ విల్ డూ ఇట్. అది ఎప్పుడు వస్తుంది ఆలోచన, నేను ఎలాగైనా చేయాలి అనేది. మీరు చేసేదానికి ప్రెగ్నెన్సీకి లింక్ మీకు అర్థం కానంత కాలము మేమేదో చెప్తున్నాము, వాళ్ళు చెప్పారు కాబట్టి మనం చేయాలి అన్నప్పుడు కాదు. అదే మీలో ఎవరైనా ఒక కొత్త సినిమా రిలీజ్ అయితే పోవాలని నిశ్చయించుకుంటే, టికెట్లు దొరకకపోయినా ఏదో ఒక రూపంలో పోతారు కదా. రికమెండేషన్ పెట్టి తీసుకోవడము, బ్లాక్లో తీసుకోవడము. ఎందుకని? అది మనకి ఇష్టం కాబట్టి. మనకి ఇష్టమైన పని అనేది మనం ఎట్లయినా చేస్తాం. అది అట్లనే మీ ఫ్రెండ్ మ్యారేజ్కో ఎక్కడో, లేకపోతే
చాలాసార్లు క్లాస్మేట్స్ రీయూనియన్ ఏదో జరుగుతుంటుంది. చాలా అదర్ ఇంపార్టెంట్ వర్క్ కూడా వస్తుంది మనకి. మనం ఆ రీయూనియన్కు, ఆ ఇంపార్టెంట్ మ్యారేజ్కో పోవాలి అని అంటే దేనికి ప్రయారిటీ ఇస్తాము? మనకి ఏది ఇష్టమో దానికే ఇస్తాం. సో పిల్లలు కావాలి కావాలి కావాలనే కోరిక ఒక్కటి ఉంటే లాభం లేదు కదా. డిజైర్ అనేది అందరికి ఉంటుంది, నేను ఇది కావాలి, అది కావాలి, ఇది పొందాలి అని. కానీ దానికి తగ్గ ఎఫర్ట్ నేను పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది మీరు ఎఫర్ట్ పెడితేనే తెలుస్తుంది. ఇప్పుడు దగ్గర దగ్గర మోర్ దెన్ 600 వీడియోస్ ఉన్నాయి. ఈ 600 వీడియోస్ చేయటానికి జస్ట్ లైక్ దట్ రాలే, ఎఫర్ట్ ఆఫ్ సో మెనీ ఇయర్స్. సో ఎన్నో ఏళ్ళుగా, 25 ఏళ్ళుగా ఇట్లా మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటే అక్కడొచ్చి పేషెంట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మాట్లాడినప్పుడు దాన్ని రికార్డ్ చేసి మేము పెడుతున్నాం. దానికి టైం స్పెండ్ చేస్తున్నాం. సో ఇనీషియల్గా ఇది స్టార్ట్ చేసినప్పుడు మంత్లీ ప్రెగ్నెన్సీకి ఒకటి, ఇట్లా ఫర్టిలిటీకి 2, మంత్లీ 3 మీటింగ్స్ ఉండేది. ఎవ్రీ ఇయర్ మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఏ కారణం చేత కూడా, ఎక్సెప్ట్ కరోనా టైంలో, అప్పుడు మనం అసెంబ్లీ కాకూడదు కాబట్టి ఒక్కరోజు కూడా బ్రేక్ లేకుండా మీటింగ్ జరిపాం. సో ఏదైతే మనకి ఫ్రీగా అవైలబుల్గా ఉంటుందో దాని విలువ కూడా మనకి తెలియదు. సపోజ్ ఈ వీడియోస్, కొన్ని వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో పెయిడ్, డబ్బులు పెట్టి చూడాలి, చూసే పరిస్థితి ఉంది అంటే అప్పుడు నువ్వు ఒక వాల్యూ ఇస్తావు దానికి. ఫ్రీగా అవైలబుల్ ఉన్నప్పుడు మనం వాటర్ వస్తూ ఉంది ట్యాప్లో, దాని విలువ మనకు తెలియదు. సడన్గా వాటర్ స్కేర్సిటీ వచ్చింది, మున్సిపాలిటీ సేస్ వీక్లీ 2 డేసే ఇస్తాము వాటరు, మిగిలిన రోజులు కుదరదు. అప్పుడు వీ నో ది వాల్యూ ఆఫ్ వాటర్. లేదా వాటరు ట్యాంకర్తో కొనుక్కున్నప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఫ్రీగా మనకి 24 అవర్స్ వస్తుంది అనుకోండి, అప్పుడు దాని విలువ తెలియదు. ఎనీథింగ్ విచ్ ఈస్ ఫ్రీ, ఇట్స్ వాల్యూ ఈజ్ నాట్ నోన్. సో అందువల్ల ఏంటంటే, ఒకటి ఏంటంటే, ఫస్ట్ సులభంగా ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే నాకు అర్థమైంది, తెలిసింది ఒకటే, ముందు మీరు కూర్చొని మాట్లాడుకోవాలి భార్యాభర్తలు. ఇవన్నీ విన్నాము, మనం ఏం చేయాలి, ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి, ఈ రోజు నుంచి కానీ ఏ రోజు నుంచి కానీ ఇవి చెప్పారు, దీంట్లో ఇలా చేస్తాం, ఇలా చేస్తాం, ఇలా చేస్తామని ఇద్దరు కాన్షియస్ ఎఫర్ట్ పెట్టాలి. సెకండ్ థింగ్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మీకు అనుకూలంగా ఉంటారో, సపోర్టివ్గా ఉంటారో వాళ్ళని కూడా ఈ వీడియోస్ చూడమనండి. చూసిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఇంటరాక్షన్లో చాలా విషయాలు తెలుస్తాయి, చెయ్యండి. సో ఇవన్నీ ట్రీట్మెంట్ అదర్ ఆస్పెక్ట్స్, బ్లడ్ టెస్టులు చేయడము, ఇన్వెస్టిగేషన్స్ చేయడము, అది ప్యారలల్గా మేము చేస్తాం. మీరు వచ్చినప్పుడు అది మీరు దీని గురించి ఏమీ అనుకోబడలేదు, ఆటోమేటిక్గా అది జరుగుతుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సొల్యూషన్ ఏంటి అనేది కూడా అది చెప్తాం. కానీ మీ సైడ్ నుంచి అసలు ఏమీ ప్రిపరేషన్ సరిగ్గా లేకపోతే ప్రెగ్నెన్సీ డిలే కావచ్చు, రాకపోవచ్చు. సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు ఈవెన్ ఐవీఎఫ్ చేసుకున్న వాళ్ళందరికీ ప్రెగ్నెన్సీ రాదు. 100% ఐవీఎఫ్ చేస్తే వస్తుంది అని అంటే అందరూ అక్కడే పోయి క్యూలో ప్రపంచం అంతా నిలబడతారు. ఎందుకు రావట్లేదు? దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్, అవుట్ ఆఫ్ విచ్ పేషెంట్ ఫ్యాక్టర్స్, physical and mental, are there.
డాక్టరు ఫిజికల్గా సర్జరీ చేయాలంటే ఇంకోటి చేయాలంటే చేస్తాడు, కానీ మీ మనసుని మార్చడం అనేది అంత చిన్న విషయం కాదు. మనసును మార్చడం అంటే ముందు మీరు మారడానికి తయారుగా ఉండి మారడానికి ప్రయత్నం చేస్తేనే అవుతుంది. అది బయట నుంచి ఎవడు చేయలేడు. సర్జరీ అంటే నువ్వు కన్సల్ట్ ఇస్తే చాలు, డాక్టర్ సర్జరీ చేయగలుగుతాడు. నేను చేయించుకుంటానంటే. నా మనసు మారాలి అని చెప్పిన పేషెంట్ వచ్చి, అది అంత సులభమైన పరిస్థితి కాదు, ఇంటర్నల్గా జరగాల్సిన విషయం అది. సో ఆ డైరెక్షన్ వైపే ఇవన్నీ మీరు చేయాల్సింది. అందువల్ల నా యొక్క అడ్వైజ్ ఏంటంటే, పిల్లల కోసం ప్రయత్నించేవాళ్ళు ఇది ఒక ఆస్పెక్ట్. అసలు అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, మనకి ఎటువంటి పిల్లలు కావాలి అని మాట్లాడుకునే రైట్ టైం ఇది. ఇప్పుడు పెళ్ళయింది, 2 నెలలకో 3 నెలలకో ప్రెగ్నెన్సీ వచ్చింది, పిల్లలు కనేశారు, మంచిది. కానీ మనకి ఎటువంటి పిల్లలు కావాలి అనేది అప్పుడు ఆలోచించేది ఉండదు. ఇప్పుడు మీకు టైం ఉంది, పెళ్ళై నాకు 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది. దిస్ లాట్ ఆఫ్ టైం. నాకు ఇటువంటి పిల్లలు కలగాలంటే నేనేం చేయాలి అనేది ఆలోచించే టైం ఇది. దానికి బదులు కాంట్రా మనం ఏం చేస్తున్నాం, బాధ ఏడుపులోనే గడిపేస్తున్నాం. సో నాకు పుట్టబోయే చైల్డ్ క్వాలిటీస్ ఎలా ఉండాలి అని మనం ఇమాజిన్ చేసి, విజువలైజ్ చేసి, ఇలాగే కావాలి అని ఎఫర్ట్ పెడితే అట్లాగే జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ ఆపర్చునిటీని బెటర్గా యూటిలైజ్ చేసుకొని, సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు ఎలాగ చేస్తున్నారో చెప్పండి. థ్యాంక్ యూ.